తను ఇప్పుడు ఈ విధంగా డ్రీమ్ చూస్తుంది. చెట్లని నాటడం వల్ల ఉపయోగం ఏంటి? అవును, మా మేడం చెప్పారు చెట్లని నాటడం వల్ల ఉపయోగాలు ఏంటి అని అడగమన్నారు. మరి దాన్ని తెలుసుకోవాలంటే నేను కూడా చెట్టుని నాటాలి కదా, నాటి చూస్తాను. చెట్టునైతే నాటాను, దీంట్లో నుంచి నాకు ఫలాలు వస్తాయి, అలాగే నీడ కూడా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత వావ్, ఈ చెట్టు చాలా పెద్దగా ఎదిగిపోయింది. దీంట్లో నుంచి నేను ఫ్రూట్స్ కూడా తినచ్చు, దీని కింద నేను కూర్చోవచ్చు కూడా. ఇంత అందంగా ఉంది ఈ చెట్టు. కొన్ని రోజుల తర్వాత అయ్యో, నా చెట్టుని ఎవరో కొట్టేశారు. అయినా చెట్లు లేకుండా బతకడం చాలా కష్టం కదా, మరి ఎలా? ఎలా కాలో ఏంటో. నా కళ ఏంటి ఇలా వచ్చింది? మరి నా కళలో వచ్చినట్టు చెట్లు లేకుంటే మేము బతకలేం కదా. మరి నేను చెట్టు నాటుతాను. అమ్మయ్య, చెట్టు నాటినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మరి ఆ చెట్టు కూడా సంతోషంగా ఉంటుంది కదా, ఎలా తెలుసుకోవాలి? చెట్టునే అడుగుదాం. చెట్టు, ఓ చెట్టు, నిన్నే, మాట్లాడవేంటి? చెట్టు మాట్లాడట్లేదు ఏంటి? ఏం చేయాలి? ఎలా మాట్లాడించాలి? దేవుని అడుగుదాం. దేవుడా, నేను చెట్టు నాటినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మరి ఆ చెట్టు కూడా సంతోషంగా ఉంటుంది కదా, నేను దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. దేవుడా, ప్లీజ్ 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 ఒక్కసారి చెట్టుని మార్చవచ్చు కదా, ప్లీజ్ దేవుడా. కావాలంటే నేను నీకు డైరీ మిల్క్ సెలబ్రేషన్ చాక్లెట్ కూడా ఇస్తాను, ప్లీజ్ దేవుడా. ఓహో, ఏంటి వెలుగు? ఇంత వెలుగు వచ్చిందేంటి? భూమి చల్లారిన తర్వాత భూమి మీద మొదలయ్యే జీవమే చెట్టు. నేను అందరికీ అవసరాలను ఇస్తున్నాను. నేను నా కుటుంబం ఖండాలను భరించి మీ అందరి అవసరాలను తీరుస్తున్నందుకు నన్ను దేవుడు అన్నారు. అలాగే నాకు పూజలు కూడా చేశారు. కానీ అదే ప్రజలు నన్ను నరికేస్తున్నారు, నన్ను చంపేస్తున్నారు. ఎందుకని? కాపాడండి, కాపాడండి, నన్ను రక్షించండి, నన్ను నరకొద్దు, కాపాడండి, నన్ను రక్షించండి, నన్ను నరకొద్దు. అయినా వినట్లేదు కదా. నేను లేనిది మీకు జీవం ఎలా ఉంటుంది? స్వేచ్ఛమైన గాలి ఎక్కడ ఉంటుంది? అసలు మా ప్రాణవాయువే ఉంటుందా? మరి ఎందుకు నన్ను చంపేస్తున్నారు? అయినా మీరు నాకు నీరు పోసి రక్షించుకుంటారో, లేదా మీ అవసరాల కోసం నన్ను చంపేసి మీ ప్రాణవాయువు లేకుండా చూసుకుంటారో మీ ఇష్టం. అమ్మో, మేము చెట్టుని ఇలా హింసిస్తున్నామా? అలా హింసించడం చాలా తప్పు కదా. మరి మేము ఎందుకని హింసిస్తున్నాము చెట్టుని? అమ్మ తల్లి, ఇంకోసారి మేము చెట్టుని నరకము తల్లి.